చాలా మంది గ్రామ నిధిలో సిఏఎఫ్ మీరు ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు చాలా మంది చేసేది ఏంటి అని అంటే డైరెక్ట్ గూగుల్ ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్లో గ్రామ నిధి అని చెప్పి టైప్ చేస్తున్నారు. టైప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గ్రామ నిధి అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తున్నారు. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు మీకు ఏమొస్తుందంటే ఏం ఎర్రర్ వస్తుందో చూపిస్తాను. మీరు ఇక్కడ జస్ట్ ఏదైతే క్రోమ్లో వచ్చిందో అక్కడే మనం లాగిన్ అయిపోయాం. ఇక్కడ లాగిన్ అయిపోయిన తర్వాత ఫండ్ డిస్బర్స్మెంట్కి వెళ్తున్నారు, అలాగే ప్రపోజల్ క్రియేషన్కి వెళ్తున్నారు. అలాగే ప్రపోజల్ క్రియేషన్ తర్వాత క్రియేట్ ప్రపోజల్ పెట్టేటప్పుడు చూడండి, మీకు ఇక్కడ ప్రపోజల్ క్రియేషన్ అన్నప్పుడు మీకు ఇక్కడ పాతం అనేది కనిపించాలి. లేదు ఇక్కడ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏం వస్తుందని చెప్పి పెడుతున్నారంటే సపోజ్ సిఎల్ఎఫ్ అని చెప్పి పెడుతున్నారు. తర్వాత ఫండ్ టైప్, ఇక్కడ ఫండ్ టైప్ ఏమో ఏది సిఎఫ్ అయితే సిఎఫ్ ఇవన్నీ పెడుతున్నారు. ఇక్కడ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అన్నప్పుడు ఇక్కడ ఫండ్ సోర్స్ నాట్ బైండ్ టు దిస్ బ్లాక్ అని వస్తుంది. చూడండి, మీరు ఇది ఓపెన్ చేసినప్పుడు కూడా ఇక్కడ మీకు ఈఎఫ్ఎంఎస్ గ్రామ్ అనేది డెమో, ఇది ఓన్లీ డెమోదండి, ఓన్లీ డెమో వెబ్సైట్ అది. సో మీరు చేయాల్సింది ఇది కాదు, మీరు చేయాల్సింది ఎక్కడ ఇది తీసేయండి. ఇక్కడ మీరు ఏంటంటే లోకోస్కి వెళ్ళండి. లోకోస్కి వెళ్ళిన తర్వాత ఈ లోకోస్లో మీకు ఇక్కడ చూడండి అవర్ సర్వీసెస్ ఉంటుంది, ఈఎఫ్ఎంఏఎస్ గ్రామ నిధి. ఎలాగ ఓపెన్ చేసుకున్నా గ్రామ నిధి .లోకోస్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏంటంటే ఫండ్ క్రియేషన్ చేసేటప్పుడు మీ పాతవి కనిపిస్తాయి, అలాగే మీ పాత కనిపిస్తుంది, మీరు ఇక్కడ చేసుకోవడానికి కూడా అవుతుంది. సో ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.